కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానంటున్న నీలం మధు ఇందిరమ్మ స్ఫూర్తితో పాలనలో సామాన్యులకు న్యాయం ప్రజాపాలనలో నా వంతు పాత్ర నిర్వహిస్తానంటున్న నీలం మధు ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకులు అధ్యక్షులు యువనేత నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీప్దాస్ మున్షి కాంగ్రెస్ కండువా కప్పి నీలం మధును సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. గాంధీ భవన్కి బయలుదేరే ముందు చిట్కుల్లోని మల్లికార్జున స్వామి దేవాలయంలో నీలం మధు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలతో వందలాది కార్లతో గాంధీ భవన్కు బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి అవకాశం కల్పించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ సంక్షేమం అందించే దిశగా ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ హామీల అమలుకు కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ పాలన అందిస్తామని భరోసా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే దిశగా ముందుకు సాగుతూ ప్రజలందరికీ న్యాయం చేస్తుందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పాలనలో తాను సైతం భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ అందరితో కలుపుగోరుగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తనకు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసిసి అధినాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వానికి మరియు సహకరించిన నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నీలం మధు. Yeah.